69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,41,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనిషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్ని మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారో కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో ఈ కౌంటింగ్ నిర్వహించడానికి కోసం మనము 3 shifts లో స్టాఫ్ అనేది దాదాపు 700 మెంబర్స్ని వేరియస్ డ్యూటీస్కి